హృదయాలు పొరబడే విధంగా మన తండ్రి, మీ ఆత్మ సహాయంతో నమ్మ తండ్రి అందరితో మాట్లాడతారని మేము అర్థిస్తాం. ప్రార్థన మా ప్రభువుకు రక్షకుడైన యేసుక్రీస్తు నిమిత్తమే నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. చేరువచ్చిన ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా నేను యేసుక్రీస్తు నామమున నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు చక్కని అవకాశాన్ని మనకి కల్పించాడు. అది మనం చాలా జాగ్రత్తగా వాడకుండా ఇప్పటి వరకు తెలియగా సహోదరులు దయాకర్ వారి ద్వారా బైబిల్ నుండి ఒక ఉన్నతమైన మాట మీకు చెప్పడం జరిగింది. మనకు అర్థం కావాలి, కేవలం చర్చల్లో మాత్రమే మన దేవుని మాటలు వింటాం అనుకుంటాం. దేవుని మందిరంగా చర్చల్లో మాత్రమే దేవుడు క్రైస్తవులతోనే మాట్లాడతారని మనం అనుకుంటాం. కానీ దేవుడు సమాజంతో మాట్లాడతాడు, సొసైటీతో మాట్లాడతాడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడు అన్నది ఆలోచించగలిగితే, సొసైటీ తీరు బాగలేదు, సమాజం మార్పు చెందాలని దేవుడు, నిజమైన దేవుడు, బైబిల్ దేవుడు సొసైటీతో మాట్లాడతాడు. ఇక్కడ మీటింగ్ కాంటాక్ట్ చేసిన సహోదరులు, దైవజనులు జయప్రకాష్ గారు కానివ్వండి, పవన్ కుమార్ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, ప్రవాసాగర్ గారు కానివ్వండి, మరొక సహోదరులు కానివ్వండి, ఇదంతా దేవుని పరిచర్యలో దేవుని తరపున సమాజంతో మాట్లాడే అడ్వైజర్స్. సమాజంతో మాట్లాడే దేవుని తరపున అడ్వైజర్స్ అంతా. ఎందుకు అడ్వైజర్స్ అని నేను అంటున్నానంటే, ఈరోజు మీరు బాగా అర్థం కావాలి, సమాజపు పరిస్థితి బాగలేదు. అలాంటి వారితో దేవుడు దేవుని తరపున అడ్వైజర్స్ గా మాట్లాడడానికి ఉంది. అడ్వైజర్స్ గా ఎందుకు ఉండాలి అని అడిగితే, ఈరోజు మీరు లోకాన్ని మనం చూస్తున్నాం, మీడియా రూపంలో, టీవీ రూపంలో, నెట్ రూపంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ కొనుక్కుంటే సంవత్సరం అయిన తర్వాత చిరిగిపోయే బట్టకి అడ్వైజర్స్ మనకు కనబడుతున్నారు. మనికైన బట్ట మీరు కొనుక్కోవాలంటే ఫలానా కంపెనీ ఫలానా ఊర్లోనే కొనుక్కుంటూ బాగుంటుందని అడ్వైజర్స్ మనకు కనబడుతున్నారు. ఒక సెల్ కానివ్వండి, టెక్నికల్ వస్తువులు కానివ్వండి, ఏ వస్తువు ఎక్కడ కొనాలో అడ్వైజర్స్ మనకు కనబడుతున్నారు. మన పెట్టుబడులు లేకపోతే మన ఆర్థిక ఇబ్బందులు పెంచుకోవడానికి, మీ ధనం పెరగాలన్నా, మీ పొజిషన్ బాగా ఉండాలన్నా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అడ్వైజర్స్ మనకు కనబడుతున్నారు, మన బాగు కోరినవారు. అంటే అడ్వైజర్స్ చాలా అవసరమా అంటే అవసరం. చాలా చోట్ల వైఎస్ జగన్ గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ జగన్ గారికి 45 మంది అడ్వైజర్స్ ఉన్నారు, 45 మంది సలహాదారులు. సీఎం గారికి 45 మంది అడ్వైజర్స్ కావాలంటే కావాలి. సమాజం, రాష్ట్ర మేలు కొరకు. మరి ఈరోజు సమాజానికి దేవుని తరపున అడ్వైజర్స్ ఎందుకు ఉండాలి అని అడిగితే, లోకం తీరు ఎలా ఉందో బైబిల్ అడుగుతున్నప్పుడు బైబిల్ మనతో మాట్లాడుతుంది. లోకం తీరు ఎలా ఉంది? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మీ కాఠిన్యమును
మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మనిషిలో మార్పు రాకపోతే, మనిషి జీవితంలో మార్పు అనేదే లేకపోతే, ఉగ్రత దినముందు తీర్పును మనం ఏం చేస్తున్నామట? తీర్పు దినముందు ఉగ్రతను సమకూర్చుకుంటున్నామట. ధనాన్ని బ్యాంకులో సమకూర్చుకుంటే బాగుంటుంది, బంగారాన్ని లాకర్లో పెడితే బాగుంటుంది. కానీ మన జీవితంలో మార్పు లేకుండా మన హృదయాన్ని రోజు రోజుకి అంతకంతకు కఠినం చేసుకుంటున్నామంటే తీర్పు దినానికి మన శిక్ష పోగు చేసుకుంటున్నాం. కాదా చెప్పండి? మనుషులు తీరు ఎలా లేవా చెప్పండి? సొసైటీలో, సమాజంలో రోజు బ్రతుకుతున్న మానవ జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషి ఎలా బ్రతుకుతున్నాడంటే హృదయాన్ని మార్పు చెంది బ్రతకడానికి ఇష్టపడడం లేదు, కానీ హృదయాన్ని రోజు రోజుకి కఠినం చేసుకుని బ్రతుకుతున్నాడు, కఠినం చేసుకుంటున్నాడు. మారమని బైబిల్ చెబుతున్నప్పుడు, మారమని దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు మనిషి లోకంలో ఏదో చెయ్యాలని, ఏదో ఎంజాయ్ చేయాలని మనిషి హృదయాన్ని రాయి చేసుకుంటున్నాడు. హృదయాన్ని రాయి చేసుకుని బ్రతుకుతున్నాడు. అది రోజు మనకు అర్థం కావాలి. దేవుడు చక్కని జీవితాన్ని ఇస్తే ఆ హృదయాన్ని దేవుడికి అప్పగించమంటే ఆ హృదయం ముందు మార్పు లేదట, మార్పు లేదట. ఈరోజు మారాలని మనం ప్రయత్నం చేస్తుంటే, మారమని దేవుడు ఆశిస్తుంటే, బ్రతుకు మార్చుకోమని దేవుడు బైబిల్ ద్వారా బ్రతిమలాడుతుంటే మనిషి తీరు ఎలా ఉందంటే హృదయాన్ని కఠినం చేసుకున్నాడట. హృదయాన్ని రోజు రోజుకి కఠినం చేసుకుని హృదయం ముందు మార్పు లేని వాడుగా బ్రతుకుతున్నాడట. దేవుడు మార్పు రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు మనం చూడండి, దేవుడు మనల్ని బలపరచాలని, మనల్ని మార్చాలని కొన్ని సందర్భాల్లో బాధలు వస్తుంటాయి, కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తుంటాయి, మనకి కొన్ని సందర్భాల్లో రోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోగాల మధ్య, ఈ బాధల మధ్య, ఈ కష్టాల మధ్య, ఈ కన్నీళ్ళ మధ్య, ఈ ఆవేదనల మధ్య దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ బాధల నుంచి నువ్వు రావాలని, నువ్వు మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ బాధలు ఎందుకు వచ్చాయో, ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ ఆవేదన నీకు ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుని నువ్వు మారుతావని, ఆ రోగం మధ్య నుంచి, ఆ రోగాల మధ్య బాధ నుంచి నువ్వు అర్థం చేసుకుని మారుతావని. కానీ రోగం వచ్చినా, బాధ వచ్చినా, ఆవేదన వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా మనిషి గుండెని రాయి చేసుకుని బ్రతుకుతున్నాడే కానీ మారాలన్న ఆలోచన మనిషికి రావడం లేదు. మారాలన్న ఆలోచన మనిషికి రావడం లేదు. ఈరోజు మన లోకాన్ని మనం చూస్తున్నప్పుడు, సొసైటీని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, సొసైటీతో బైబిల్ ఎందుకు మాట్లాడాలన్నా అంటే ఒక సందర్భం చెప్తాను. ఒక అబ్బాయి యవనస్తుడు, పెళ్లి కాకముందు తాగే అలవాటు ఉంది. ఆ తాగే అలవాటు కాస్త వ్యసనమయ్యింది. వ్యసనమైన తర్వాత ఈయన ఇలాగే విధివస్తే బాగోదని పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ తాగుడు వ్యసనమైంది కదా, ఆ తాగుడు మానుకోలేక ప్రతిరోజు తాగడం వల్ల రోజు తాగుతుంటే లావుతామండి, లావుతామా? రోజు తాగుతుంటే లోపల పాస్ ఏమైనా ఎదుగుతాయా? తాగైపోతాయి.
ఎందుకంటే మందు తాగే వాళ్ళు ఎవరైనా సరే లోనికి ఎక్కించే ఆ మద్యం అది విషయం లాంటిది. మందు రూపంలో మద్య రూపంలో తాగుతున్న ఈ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది బాడీకి సరైనది కాదది. మనలో ఉంటున్న మంచి మంచి పార్ట్స్ అన్ని లివర్ కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, అలా తినుకుంటూ వచ్చేస్తాయి. అయితే తాగడం అలా కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు పిల్లలు పెట్టారు జీవితం, అమ్మాయి తన భార్య చక్కగా బాగుందనుకుంటుంది, లోపల ఈ తాగుడు అలవాటు వల్ల లివర్ ఫెయిల్ అయిపోయింది, కిడ్నీ పాడైపోయింది. కిడ్నీ పాడైపోయి లివర్ ఫెయిల్ అయిపోయింది. హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. హాస్పిటల్లో పెట్టాడు. ఇంచుమించు నెల 2 నెలలు హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడు. ఉన్న తర్వాత డాక్టర్ గారు చెప్పిన మాట ఒకటే, ఏంటంటే ఇక తాగావా చస్తా, బ్రతకాలని ఆశ ఉంటే తాగొద్దు అని చెప్పారు. అలా చెప్పిన మాట, డాక్టర్ గారి మాట ద్వారా 4 లక్షలు కట్టి బయటకు తీసుకొచ్చారు. 4 లక్షలు కట్టి బయటకు తీసుకొచ్చారు. డాక్టర్ గారి దగ్గర అలాగే అలాగే అన్న ఈ అబ్బాయి ఈ తాగుడు మానుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత ఈ మద్యం తీసుకోవడం మానలేదు. అయితే ఈరోజు హఠాత్తుగా 4 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ అప్పు చేసి 4 లక్షలు డాక్టర్ గారు కట్టి తనకు ఆరోగ్యాన్ని వచ్చేలా చేసి బయటికి తీసుకొచ్చి ఇక నువ్వు తాగొద్దయ్యా, నన్ను చూడు, నా పిల్లలను చూడని చెప్పినా సరే ఆ వ్యసనం తను ఊరుకోనివ్వలేదు, ఆ అలవాటు తను మారనివ్వలేదు. గుండెలో రాయి చేసుకుంది. డాక్టర్ చెప్తే నాకేంటి, లోకల్ పాస్టర్ చెప్తే నాకేంటి, నా సంతోషం నాది, నా ఆనందం నాది. డాక్టర్లు అలాగే చెబుతారనుకుని లెక్కలేని వాడుగా తాగాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు దిక్కు ఉన్నారు, వాడికి దిక్కెవరు అన్న ఆలోచన ఏమీ లేదండి. తాగాడు, చచ్చిపోయాడు. అంటే మనిషి యొక్క మార్పును మనం చూడండి. మనిషి యొక్క జీవిత విధానంలో ఒకసారి గమనించండి. మనిషి ఏమనుకున్నాడంటే ఎవరి మాట లెక్కలేని వాడిగా ఉన్నాడు. ఎవరి మాట బైబిల్ అంటుంది నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. బైబిల్ అంటుంది నీ హృదయాన్ని రాయి చేసుకోవద్దు, బండబారిపోవద్దు. మెత్తని హృదయముగా నీ మనసులో మార్పు రావాలని బైబిల్ చెప్తుంటే సొసైటీ తీరు మనకు అర్థమవుతుంది. యవనస్తులే యవ్వన కాలంలో తాగుళ్ళు మొదలెడుతున్నారు. యవనంలో ఉన్న పిల్లలు యవనస్తులా కనబడుతుంది. అంటే మనిషి డాక్టర్ గారు చెప్పినాడు కూడా, దేవుడు చెప్పినాడు కూడా వినడు. ఎందుకంటే హృదయం కఠినమైపోతుంది కదా, హృదయం రాయిపోతుంది. సొసైటీ తీరుని మనం ఆలోచించాలి. సమాజం ఎలాగుండాలి అంటే సమాజ పరిస్థితి బాగోలేదు. మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో లోకల్ నాని, తెలుసు కదా, లోకల్ నాని అనే కుర్రలో ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడట, యవనస్తులైన అమ్మాయిల్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో అమ్మేస్తున్నాడట. తన మీద ఇంచుమించు 6 కేసులు పెట్టారు, 6 సెక్షన్లు పెట్టారు. 6 సెక్షన్లు తను చేస్తున్నది చట్టరీత్యా నేరము, ఇది తప్పు అని చెప్పినా సరే 6 సెక్షన్లో తన మీద కేసేసి అతను అరెస్ట్ చేయాలి, అతను జైల్లో పెట్టాలన్న ఈ వార్తలు వచ్చే సరే తనలో భయం లేదు, తనలో మార్పు లేదు. మార్పు లేదు. అంటే మనిషికి ప్రభుత్వం ద్వారా శిక్షల ద్వారా ఇదిగో నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు, నిన్ను జైల్లో పెట్టబోతున్నారు అన్న కూడా తనకు భయం ఎందుకు లేదంటే తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు, కఠినపరుచుకుంటున్నాడు. మనకు వచ్చే ఆపదల ద్వారా కానివ్వండి, మనకు వచ్చే కష్టాల ద్వారా కానివ్వండి, మనకు వచ్చే రోగాల ద్వారా కానివ్వండి, దేవుడు మనలో మార్పు చూడాలని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అవేమి పట్టించుకోకుండా మనకు నచ్చినట్టు మనం బ్రతకడానికి హృదయాన్ని రాయి చేసుకుంటే బైబిల్ అంటుంది. ఏమనంటుంది బైబిల్? ఏమనంటుంది బైబిల్? ఒకసారి 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. ఈ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి
ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. మనం మార్పు చెందకపోతే, మనం మారకుండా ఇలాగే హృదయాన్ని కఠినం చేసుకుంటే ఉగ్రత దినమందు శిక్షను పోగేసుకుంటున్నామన్న సంగతి ఈరోజు సమాజానికి తెలుసా? సమాజంలో తీరు మారాలి, సమాజంలో మార్పు రావాలి, ప్రతి మనిషి జీవితం మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. ప్రేమని దేవుడు మాట్లాడాలి. కోరుకుంటున్నది ఒకటే, నీ హృదయమంతా మార్పు కావాలి. నీ హృదయమంతా మార్పు కావాలి. నువ్వు మారాలి. నువ్వు ఎప్పటికైనా మారాలి. నువ్వు మారాలని ఈ రోజు మరొక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్చుకోవాలని తీరు, నీ బ్రతుకును మార్చుకోవాలి. నీ హృదయాన్ని రాయి చేసుకుని ఇలాగే బ్రతుకుతాడు, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం అన్నవంటే ఇదిగో ఒకానొక దినాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావు? శిక్షను పోగేసుకుంటున్నావు. శిక్షను పోగేసుకుంటున్నావు. ప్రజలు ఎలాగున్నారు? మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం. ప్రజలు ఎలాగున్నారు ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7:23-24 వచ్చినాడు. ఇర్మియా గ్రంథం ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడులయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనిది. అయితే వారు వినకపోయిరి, చెవి ఎక్కకుండిరి, ముందుకు సాగక వెనుక తీర్చి తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించిరి. చూసారా? ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో నేను మీ దేవుడను, మీరు నా పిల్లలని మీరు ఉండాలనుకుంటే నా మాటలను మీరు అనుసరించండి, నా మాటలను మీరు గైకొనండి. దేవుడు ఇలాగే మాట్లాడతాడండి. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ఆజ్ఞ రూపంలో మాట్లాడతాడు. ఆ ఆజ్ఞలోనే ప్రేమ ఉంటుంది, ఆజ్ఞలోనే నీకు క్షేమం ఉంటుంది. ఇదిగో నా మాటలు మీరు వినండి, నా మాటలు మీరు అంగీకరించండి, నా మాటలు మీరు గైకొనండి. నేను మీ దేవుడిగా, మీరు నా పిల్లలుగా ఉండాలంటే ఈ మాటలు మీరు వినాలి అని దేవుడు చెబితే ఏం చేశారట? వారు వినకపోయిరి, చెవి ఎక్కకయుండిరి. తాగుతున్న వాడికి తాగుతురు అంటే ఆ మాట చాలా చేదుగా ఉంటది, చాలా చేదుగా ఉంటది. ఎప్పుడు అర్థమవుతుందంటే హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత బాగా పడుతుంది. తాగితే నీ ఆరోగ్యం చెడిపోద్రా, తాగితే నీ లివర్ ఫెయిల్ అయిపోద్రా, తాగితే బాగున్న కిడ్నీలు పాడైపోతాయి కదా, కిడ్నీ డయాలసిస్ చేసుకోవాలంటే మన ఆర్థిక స్తోమత సరిపోదు. డయాలసిస్ కి మనం పెట్టుబడి సరిపోదు, మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సరిపోదు. వన్స్ ఒక్కసారి కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందా మన ఇల్లు అమ్మేసుకున్నా సరే డయాలసిస్ నుంచి బయటికి రాలేము. తాగుతురా అని చెప్పినా సరే మనిషి తాగుతుంటాడు. తాగుతున్న వాడికి తాగుతున్న మాట చాలా చేదుగా ఉంటది. ఇశ్రాయేలు దేవుడు మాట్లాడిన మాట వల్ల వారికట చెవి ఎక్కలేదు, వారట వినలేదట. ముందుకు సాగక వెనుక తీయచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి నడుచుచూ వచ్చి, చూసారా? మనిషిని ఎక్కడ దేవునికి కానివ్వకుండా చేస్తుందంటే ఆలోచన వచ్చే హృదయం నుండి హృదయం ఏమవుతుందట? కఠినమైపోతుందట. కఠినమైపోతుందట.
దేవుడు మాటలు ఇస్తే, దేవుడు ఆ మాటలు పాటించమంటే అది పాటించడానికి, ఆ మాటలు వినడానికి, దేవునికి చెవి ఒక్కడానికి మనకు చాలా కష్టమైపోతుంది. మనకు చాలా కష్టమైపోతుంది. లేకపోతే సీరియల్ చూడమంటే చక్కగా చాలా ఆనందంగా చూస్తుంటాం. 3 గంటలు సినిమా చూడమంటే చాలా ఆనందంగా చూస్తాం. కానీ దేవుని మాట, ఒక్క మాట వినమంటే చాలా ఇబ్బంది అయిపోతుంటాం మనం. అది ఆ ఒక్క మాటే జీవితాంతం నీ బ్రతుకుని మార్చేది, నీకు క్షేమకరమైనది, నీకు మేలుకరమైనది. ఎవరికి ఎరుక ఇలాంటి మాటలు? ఎవరికి ఎరుక? ఈరోజు దేవుడు నాకు అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి, నా మాటలు వినండి అని దేవుడు ప్రతి నెలని అడుగుతున్నా సరే, ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతో ఒకసారి ఈ వీడియోలో ఒక్క క్లిప్పింగ్ మనం చూడగలిగితే, దేవుడికి సమయాన్ని ఇవ్వలేని బ్రతుకులు, హృదయాన్ని మార్పులేని జీవితాలు ఎలా ఉంటాయో ఈ రోజు మీకు అర్థం కావాలి. ప్రేమ దేవుని వల్లరా ఎలా ఉంటాయో మీకు అర్థం కావాలి. ఎందుకు ఈ సమాజానికి దేవుని తరపున అడ్వైజర్స్ కావాలో ఈ రోజు మీకు అర్థం కావాలి. దేవుని తరపున బైబిల్ పెట్టుకుని అడ్వైజర్స్ గా ఎందుకు ఉండాలో ఈ రోజు మీకు నేను చెబుతాను. ప్రేమ ఈ భూప్రపంచం మీద మనకులాగే ఒక ఆమె జన్మించింది. ఆమె పేరే మెర్లిన్ మోన్రాయ్. అమెరికా లాస్ ఏంజెల్లో జన్మించిన వనిత. హాలీవుడ్ నటి వస్తుందా స్క్రీన్ మీద? మీరు చూస్తూ ఉండండి, నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. మెర్లిన్ మోన్రాయ్ హాలీవుడ్ నటి, శృంగార తార, సెలబ్రిటీ. హాలీవుడ్ ని ఏలిన కాలం అది. కొంతకాలం హాలీవుడ్ ని ఏలింది. ఓకే చూడండి, చాలా అందగత్తే. ఆమె కోసం అనేకులు పడి చచ్చిపోయేవారు. ఎంత గ్రేట్ పర్సన్ గా మారిపోయిందంటే 36 ఏళ్ళకే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్న హాలీవుడ్ నటి మెర్లిన్ మోన్రాయ్ చాలా అందగత్తే, చాలా బ్యూటీ గర్ల్, చాలా ప్రసిద్ధి చెందిన స్త్రీగా మారిపోయింది కొంతకాలం. ఎందుకంటే వరల్డ్ మీడియా, సీక్రెట్ ఏజెన్సీ కూడా ఆమె చుట్టూ తిరుగుతుండేవి. మ్యాగజైన్ డైరెక్టర్లు కూడా ఇదిగో మాకు ఫేజ్ ఉందని ఆమె చుట్టూ తిరుగుతుండేవారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి అమెరికా రాష్ట్రపతి జోఫ్ కెనడీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమె వెనకాల తిరిగేవాడు. అంత అందగత్తే. అనేక ప్రశంసలు, అనేకమైన డబ్బు, అధికారులు, హోదా, మంచి ఎంజాయ్మెంట్ చాలా వచ్చింది అమ్మాయి దగ్గరికి, మెర్లిన్ మోన్రాయ్ దగ్గరికి. ఆ యవ్వనంలోనే 25 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో సంపాదించింది, ఎన్నో సినిమాలు చేసింది, ఎంతో ఆధిక్యతను సంపాదించింది. కానీ లోకమంతా ఆమె వైపు, ఆమె అందం వైపు చూస్తున్నారు. అయితే అదే అమెరికాలో ఒక అడ్వైజర్ ఉన్నాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. అందరూ మెర్లిన్ మోన్రాయ్ అందరి వైపు చూస్తే ఆమె మారాలని చూస్తున్నవాడు అమెరికాలో ఉంటున్న బిల్లీ గ్రహం గారు. అమ్మా, ఈ వయసులో నువ్వు ఎన్నో సాధించావనుకుంటున్నావు, నువ్వు ఎన్నో చేస్తున్నావు అనుకుంటున్నావు, నీ అంత చందాన్ని లోకానికి చూపించాలనుకుంటున్నావు. ఇదిగో ఈ రంగుల ప్రపంచంలోనికి, ఈ వినోద ప్రపంచంలోకి వచ్చేయానికి ఈ వినోద ప్రపంచానికి వచ్చి ఆమె తీసుకునే నిర్ణయం ఏంటో చెప్పనా? ఇదిగో దేవుడిచ్చిన ఈ అందాలను చూపించడంలో తప్పు లేదనుకున్నది. ఆ దారిని బాగా ఎంచుకుంది, దారిలో వెళ్ళడం మొదలుపెట్టింది, సక్సెస్ అయ్యింది, విజయాల మీద విజయాలు సాధించింది. ఎంతో సెలబ్రిటీగా, హాలీవుడ్ నటిగా కొనసాగుతున్న వాళ్ళది.
ఇక తనకిచ్చిన దేవుని అందాలు ఇక ఏమాత్రం కూడా దాచుకోకుండా చూపించాలనుకుంది. రహస్యంగా ఉండవలసిన ప్రతి అవయవాన్ని బయటికి చూపించాలి. ఇదే నా జీవితంలో ఆనందంలో ఏం చేసినా పర్వాలేదు అనుకున్నది. ఆ ఎవరికి వయసులో ఏం చేసినా పర్వాలేదు అనుకున్నది. తన చందాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. కానీ ప్రపంచమంతా, కోట్ల మంది అభిమానులంతా ఆమె వైపు, ఆమె అందం వైపు చూస్తున్నప్పుడు, కానీ దేవుని తరపున అడ్వైజర్ బిల్లి గ్రహం గారు అయితే మాత్రం ఆమెలో మార్పు రావాలని నేరుగా ఫోన్ చేసి ఒక మాట అనుకోడు. ఏంటని తెలుసా? నీతో మాట్లాడాలి, నా దేవుడు నీతో ఏదో చెప్తున్నాడు అని. అలాగే వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బిల్లి గ్రహం గారు మాట్లాడుతున్న సమయంలో ఆ మాట అయిపోయిన తర్వాత ఈ మెర్లిన్ మొన్రో అందగత్తి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఒక దైవజనుడు ఇచ్చాడు, మర్యాదగా నాతో ఏదో చెప్పాడు, ఈ మాట వినాలి, మర్యాదగా పంపించాలన్న ఆలోచన లేదానికి. లోకం అలవాటైపోయింది, లోకంలో ఎంజాయ్మెంట్ అలవాటైపోయింది, లేదు ఘనత లేదు అమ్మాయికి. అయితే ఆ బిల్లి గ్రహం గారితో చెప్పిన మాట ఏంటంటే, నీ దేవునికి నా దగ్గర సమయం లేదు, ఎందుకు? నీ దేవునికి నా దగ్గర సమయం లేదు, నాకింకా ఎంతో టైం ఉంది, నేను ఎంజాయ్ చేయాలి, నేను చాలా చెయ్యాలి అని అన్నదట. అలా అని బ్రహ్మ గారు దైవజనుని అడ్వైజర్ని వచ్చి మార్చుకోమ్మ జీవితం అని అంటే, నీ దేవునికి నా దగ్గర టైం లేదు అని అన్నదట. టైం లేదు అన్న ఆ మెర్లిన్ మొన్రో అన్న రోజు తర్వాత నుంచి 8 రోజులు దాటిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల వేళ మొత్తం మాటల నుండి చచ్చిపోయింది. అడ్వైజర్ బిల్లి గ్రహం గారు వచ్చారమ్మా, నువ్వు మారాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ దేవునికి ఆరాధన చెయ్యాలనుకున్నా ఈ వయసులో ఇంత ఖ్యాతి పొందిన నేను మారడమా, భక్తి చేయడమా, అది ఇంపాసిబుల్, నీ దేవునికి నా దగ్గర సమయం లేదన్నదట. లేదని అనగానే అన్న రోజు నుంచి 8 రోజుల తర్వాత ఆమె అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే నేను చచ్చిపోయింది. ఆత్మహత్య చచ్చిపోయింది. బ్రతికే అవకాశం లేదు. ఆమె చావు ఎందుకు చచ్చిపోయిందో ఇప్పటికీ మిస్టరీనంట. ఇప్పటికీ ఎందుకు చచ్చిపోయిందో, ఎలా చచ్చిపోయిందో కూడా ఎవరికి తెలియదట. అంటే దేవుని మాట వినలేని కారణంగా చచ్చిపోయిందా? లేదు. ఆమె చావు రావడానికి ముందు దేవుడు ప్రేమించి మార్పు పొందమని అడ్వైజర్ని పంపాడు బిల్లి గ్రహం గారు. దైవజనుడు, గొప్ప దైవజనుడు. పంపితే నీ దేవుడికి నా దగ్గర సమయం లేదన్నదట. సమయం ఇచ్చిన దేవుని దగ్గర సమయం లేదంటే ఎలా ఉంటుందో చూసి, సమయం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన దేవునికే నాకు నీ దగ్గర సమయం లేదు అని అన్నవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మెర్లిన్ మొన్రో జీవితాన్ని చూడండి, ఏమైపోయింది? కనుమరుగైపోయింది, కనబడకుండా వెళ్ళిపోయింది. సమయం లేదన్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇదే కాదు, సమాధానం ఇది చెప్పిన మార్పు సమాధానం ఈ సభ ద్వారా. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు ఉద్యోగాలు ఇచ్చి, దేవుడు నీకు ఒక మంచి అందాన్ని ఇచ్చి, దేవుడు నీకు ఒక మంచి స్థితిని ఇస్తే, దేవునికి సమయం లేదని బ్రతికే ప్రజలు లేదు సమాజంలో మనకు కనబడుతున్నారు. చదువుకున్న చదువుకి జాబు లేదని బాధపడుతున్నప్పుడు ఏదో రేపులో దేవుడు మీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో చూసుకుని దేవుడికి సమయం ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం చేసి ఏం సాధిస్తావయ్యా? నీ జీవితంలో మార్పు రావాలి. వ్యాపారం చేసి ఏం సాధిస్తావు? వ్యాపారం చేసుకో, వ్యాపారం సాగుగా చక్కగా సాగాలంటే నువ్వు ఎందుకు మార్పు ఉండాలి? నువ్వు దేవుని దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి.
దేవుడు ఆయుష్ ఇస్తే, దేవుడు సమయం ఇస్తే దేవుడికే సమయం లేదంటావా? సమయం లేదన్నా మెర్లిన్ మొదలై జీవితం ఏడిపోయింది. అర్థం కావాలి, అర్థం కావాలి. అందాలు ఇచ్చాడు దేవుడు. కొందరికి ఆస్తి ఇస్తాడు, కొందరికి అందాన్ని ఇస్తాడు, కొందరికి మంచి చదువు ఇస్తాడు, కొందరికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, కొందరికి మంచి స్థితిని ఇస్తాడు. కానీ ఏమిచ్చినా అందులో నుంచి దేవుని దగ్గరికి నువ్వు రావాలి, రావాలి. మెర్లిన్ మొదలైన మారని అడిగాడు దేవుడు అడ్వైజర్ ద్వారా, బిల్లి గ్రహం గారి ద్వారా. అమ్మా, బ్రతుకుని మార్చుకో, ఇది రెప్పు, ఇది రెచ్చు, దీని ద్వారా అది పాతాలకు పోయే అవకాశం ఉంది తప్ప దీనివల్ల నీకు కలిసి వచ్చేది ఏమీ లేదమ్మా అని చెప్పిన మాట విననన్నది, అవకాశం ఇవ్వనన్నది, సమయం లేదన్నది. దేవుడు ప్రేమించి చెబుతున్న మాట మనకు అర్థం కావాలి. ప్రేమను దేవుని వల్లరా దేవుడు ప్రేమించి చెబుతున్న మాట మనకు అర్థం కావాలి. సమయం లేదన్నది, సమయం లేదన్నది. సమయం లేదంటే దేవుడిచ్చిన తీర్పు మనకు అర్థం కావాలి. ఈరోజు చాలా మంది యువతులు కూడా చదువు పేరట, ఉద్యోగాల పేరట ఎవరితో ఏముంది అక్కడ? ఏమి లేదు. తల్లిదండ్రులు ఎదిరించేవారు మనకు కనబడుతున్నారు, కుటుంబాలు ఎదిరించేవారు మనకు కనబడుతున్నారు. చదువుకోవాలని పంపితే చాలా మంది పిల్లలు చేసే చేష్టలు లాంటివి. చూడండి, సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం. ఆడపిల్లలు తాగేసి గంజాయి తీసుకుని నడి రోడ్డు మధ్య గంతులు వేస్తున్నారు. అడ్డుపడుతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పెడుతున్నారు. చూసారా సొసైటీ ఎలాగుందో, సమాజం ఎలాగుందో. ఈ సమాజంతో దేవుడు మాట్లాడాలన్న పిల్లలు దేవుడు వల్లరా అడ్వైజర్స్ గా మేమందరం ఉన్నాం. సమాజ తీరు మార్చుకోవాలి. రోజుకి కఠినం చేసుకుని బ్రతుకుతుంది ఈ సమాజం. చదువు పేరట చదువుకోమా అంటే ఆ చదువుకోవడానికి వెళ్ళి ఆ గంజాయి తీసుకుని, ఆ మత్తులు తీసుకుని, ఇవన్నీ తీసుకుని రోడ్ల మీద, నడి రోడ్ల మీద డాన్సులు. ఆ కుటుంబం ఏమైపోతాడు, ఆ తండ్రి ఏమైపోతాడు, ఆ తల్లి ఏమైపోతాడు అన్న ఆలోచన లేదు రోజు పిల్లలకి. అంటే కల్చర్, ఇది లోకం, ఇది సమాజం, ఇలాగే ఉండాలి, ఇది ట్రెండ్, ఇది ఫ్యాషన్ అంటున్నారు. విలువలు లేవు ఏదైనా సరే అది మంచిది కాదు. లేడీ కానిస్టేబుల్ వచ్చినా, లేడీ హెడ్ కానిస్టేబుల్ వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద కొడుతుంది ఒక అమ్మాయి. బూతులు రోడ్ల మీద. చూసారా సమాజం ఎలా కనబడుతుందో మనకు అర్థం కాదు. దేవుడు సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని ఇవ్వలేని ప్రజలకు దేవుడు చెబుతున్న మాటలు మనకు అర్థం కావాలి. ప్రేమ దేవుడు ఎంతో అందగత్తి, ఎన్నో సంపాదించింది, ఎంతో సాధించుకుంది. ఆమె జీవితంలో దేవుడు మార్పు కోరుకున్నాడు. కానీ తన హృదయాన్ని ఏం చేసుకుందట? కఠినం చేసుకుందట. హృదయాన్ని కఠినం చేసుకుని నేను మారను, నీ దేవునికి నా దగ్గర సమయం లేదన్నది. కాలచితుడి దగ్గరే మన ఆటలా. చాలా మంది యువకులు కూడా ఈరోజు మార్పు జీవితాన్ని మార్చుకోవాలంటే అనుకున్న సమయంలో మారడానికి ఇష్టపడ్డలేదు. కానీ ఇష్టానుసారంగా ప్రేమలని, ఎంజాయ్మెంట్ అని, టైటిక్కలని, ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి రోజు మనకి యువకులు కనబడుతున్నారు. ఇదిగో ఈ యువతిని ఎందుకు చూపించాలంటే ఈ యువతి ద్వారా ఈరోజు సమాజంలో చాలా మందికి అర్థం కావాలి. జీవితం అంటే ప్రతిరోజు మనం అనుకున్నట్టు ఉండదు. బ్రతుకంటే రోజు మనం అనుకున్నట్టు ఉండదు. అది ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనలో మార్పు కావాలని కోరుతున్నప్పుడు మారాలి. మారకుండా మన జీవితాన్ని ఇలాగే కొనసాగించుకుంటామంటే మన దేవుని వల్లరా బైబిల్ అంటుంది. ఏమనంటుందంటే శిక్షణ అంతా మనం ఏం పోగేసుకుంటున్నామా? శిక్షను పోగేసుకుంటున్నామట. తీర్పు దినాన దేవుని ఉగ్రతకు మనం శిక్షను పోగేసుకోకూడదని దేవుడు ప్రేమించి చెబుతున్న మాట ఏంటంటే, నీ హృదయం కఠినముగా ఉండడానికి వీల్లేదు, నీ హృదయంలో రాయిగా ఉండడానికి వీల్లేదు. మీరు మారాలి, మీరు మార్పు చెందాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు.
హృదయమందు మార్పు లేని వారిగా ఉండకూడదు, హృదయమందు మార్పు కలిగిన వారిగా ఉండాలి. హృదయాన్ని మార్పు లేనట్టుగా ఉండడానికి లేదు, హృదయమందు మార్పు ఉండాలి, మార్పు ఉండాలి. ఎందుకంటే హృదయం కోసం మనకు తెలుసు కదా, ప్రతిరోజు వింటున్న మాటలు. హృదయం అట అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం బహు ఘోరమైన వ్యాధి కలది. అలాంటి భయంకరమైన వ్యాధి మన హృదయం అంత ఉంది. దానికి నందు దేవుని వాక్యమే. మన ఆలోచన మారాలన్నా, మన తీరు మారాలన్నా, మన యొక్క పరిస్థితి మారాలన్నా ఆ వాక్యం అనే ఈ మందుని హృదయానికి ఎక్కిస్తే హృదయాన్ని ఈ వాక్యం వెళ్తాడు. ఈ వాక్యం ఏమిందంటే మన జీవితం చక్కగా ఉంటుంది. మన దేవుని వల్ల చక్కగా ఉంటుంది. ఇదిగో నా మాటలు మీ హృదయానికి వెళ్ళనివ్వండి, నా మాటలు మీ హృదయంలో పడనివ్వండి. మీ హృదయాన్ని రాయి చేసుకోకండి, మీ హృదయాన్ని కఠినం చేసుకోకండి. నా మాటలు వినండి, నా మాటలు అంగీకరించండి, నా మాటలు మీ హృదయాన్ని పడనివ్వండి. హృదయంలోకి మాటలు, దేవుని మాటలు అయితే హృదయం చక్కగా దేవునికి అనుకూలంగా మారుతుంది, దేవునికి అనుకూలంగా మారుతుంది. అది మారాలి అంటే దేవుని వాక్యం మనం ఏమాలి వినాలి. మనం కేవలం చర్చికి వెళ్ళి వచ్చేయడమే కాదు, చూస్తూ ఉన్న సమాజం బాగోలేదు. ఆ సమాజంలో మనం వెళుతున్నప్పుడు, మన పిల్లలు వెళుతున్నప్పుడు, మన యొక్క పిల్లలు ప్రతి ఒక్కరు స్కూల్ కానీ లేకపోతే చదువుకోవడానికి కానీ కాలేజీ కానీ వెళుతున్నప్పుడు ఈ సమాజం వారిని పట్టుకోవటండి, ఈ సమాజం వారిని ఈ పాపకు తాకిన మధ్య నడిపించడానికి ఇష్టపడుతుంది. మన పిల్లలు మనకు కాకుండా అర్థం కావాలి. అందుకనే ఈ మెల్లిని మంగాయి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది ఒక అడ్వైజర్ బిల్లి గ్రహం గారు హెచ్చరించాడు. అమ్మా, నీ జీవితంలో మార్పు ఉండాలి అంటే నాకు మార్పు పెట్టు అన్నది, నాకు మార్పు పెట్టు అన్నది, నాకు మార్పు పెట్టాను. ఏమైపోయింది? 8 రోజుల తర్వాత జీవితాన్ని ముగించేసుకున్నాను. దేవుడు లోకాన్ని ప్రేమించి చెబుతున్న మాట, నీ జీవితం మారాలని దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకు మారాలని దేవుడు చూస్తున్నాడు. నీ బ్రతుకు మారాలి. అయినా మన హృదయం ఎలా ఉంటుందో సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. చూడా, నిత్యము దేవుని యందు భయభక్తి కలిగిన వాడు ధన్యుడు, హృదయమును ప్రతిరోజు కఠినం చేసుకుంటే కీడులో ఖచ్చితంగా పడక తప్పదు. హృదయాన్ని మారనివ్వండి దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని రోజు కఠినం చేసుకుంటే, హృదయాన్ని రోజు మనం రాయిగా చేసుకుంటే కీడు తప్పదు, కీడు తప్పదు, కీడు తప్పదు. హృదయాన్ని రాయి చేసుకుని బ్రతికితే నువ్వు ఈ లోకంలో ఒక ఉన్మాదిగా బ్రతుకుతావు. హృదయాన్ని నువ్వు కఠినం చేసుకుని బ్రతికితే, హృదయాన్ని రాయిగా చేసుకుని బ్రతికితే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతావు అంటే ఒక ఉన్మాదిగా బ్రతుకుతావు. ఒక ఉన్మాది జీవితం ఎలా ఉంటుంది మనకు అర్థం కావాలి. నిలువునా కారు కూతుర్ని చీరేస్తూ ఉంటారు, నిలువునా అమ్మాయిల సహాయం చేసిన అబ్బాయిల్ని చంపేస్తారు. ఉన్మాది జీవితం ఎలా ఉంటుందో హృదయాన్ని కఠినం చేసుకున్న వారి జీవితం అలా ఉంటుంది. బైబిల్ చెబుతుంది, రోజునంట హృదయాన్ని ఏం చేసుకోకూడదట, కఠినం చేసుకోకూడదట, కఠినం చేసుకోకూడదు. అదే దేవుని కొరకు నువ్వు విలువని సమయాన్ని ఇవ్వరా, దేవుని కొరకు దేవుని మందిరానికి రారా, దేవుని దగ్గరికి రారా, నీ జీవితం బాగుంటది. దేవుని నీ జీవితంలోకి వస్తే ఆ కొత్త జీవితం ఎంత హాయిగా ఉంటుందంటే వింటారా, వినరు. దేవుని మాటలు వినడానికి సమయం ఇవ్వరు, కానీ పనికి మాలిన ప్రతి వేషానికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. తెలుసో లేదో 23వ తారీఖున ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరిగింది.
ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ని వాచ్ చేసిన వారు ఎంతమంది తెలుసా? 42,20,00,000 మంది చూశారు లైవ్ మ్యాచ్ అయిపోయేంత వరకు. మనం జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో వాచ్ చేసిన వారు ఎంతమంది అంటే 42,20,00,000 మంది లైవ్ అయిపోయేంత వరకు చూశారు. మన ఇండియా పాపులేషన్ 140 కోట్లు, అందులో 40 కోట్ల మందే క్రికెట్ మ్యాచ్ ను అయిపోయేంత వరకు చూశారు. ఎక్కువ శాతం కూడా క్రైస్తవులు కూడా ఉంటారు. దేవునికి సమయాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు ఎదురు చూసి దేవుని మాటను వినాలి, నా బ్రతుకుని మార్చుకోవాలని అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? లేదండి, లేదు. దేవుని వాక్యం ఎలా అంటే వాడికి పట్టదు, కానీ అలా బయటకు వెళ్ళి సొమ్ముకోవడం వేసుకున్నారా అంటే గంటలు గడుపుతాడు అక్కడ. దేవుని వాక్యం విని మార్పు చెందరా అంటే వినడు, కానీ ఇదిగో రైలుని బైక్ వేసుకుని వెళ్ళిపోయి ఆ బైక్ టైర్ అరగొట్టుకుని వస్తాడు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అమ్మా, ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి ఆడపిల్లలు కాదు పాటలు పాడాలంటే నువ్వు రామ్ అనుకుని ఈ నలుగురు అమ్మాయిలు ఏం చేస్తారంటే ఊసులు ఆడుకుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. ఈ ముచ్చట్లు కొంచెం అప్డేట్ అయింది. ఎలా వచ్చింది ముచ్చట్లు? చాటింగ్. దేవునికి సమయం అంటే ఎవరు కానీ పిల్లవాళ్ళు చాటింగ్ చేసుకోమంటే చాటింగ్ చేసుకునే పిల్లలు రోజు అమ్మని మోసం చేసి, తల్లిదండ్రులు మోసం చేసి, కుటుంబాన్ని మోసం చేసి ఒక గదిలోకి వెళ్ళిపోయి రాత్రి అంతా చాటింగ్ చేసుకునే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. నీ బ్రతుకుని మార్చుకోరా, నీ జీవితాన్ని మార్చుకోరా, ఎవరి కాలంలోనే దేవునికి అప్పగించుకోరా నీ జీవితం అంటే మార్పు ఉండదు. రోజు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కాని లోకం వచ్చినంతగా దేవుని మాటలు రుచించడం లేదు. లోకం వచ్చినంతగా దేవుని మాటలు రుచించడం లేదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాయంటే ఆ ప్రేమతో కానీ ఆ మధ్యలో వదిలేసే ప్రేమను కావాలి ఈ రోజు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. అర్థం కావాలి ప్రేమను దేవుని వల్లరా. అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. సమయాన్ని ఇవ్వాలి. సమయాన్ని ఇవ్వకపోతే ఏం జరిగిందో మనం చూసాం. సమయాన్ని ఇవ్వకపోతే ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ సమయాన్ని ఇవ్వాలి. హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని ఏం చేసుకోకూడదట? కఠినపరుచుకోకూడదట. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో చూడండి, ఎలా రావంటే రాను, ఎందుకు రావంటే రానంటే నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పింది మారిపోవాలా? నెల తర్వాత ఎప్పుడైనా రారా అంటే రాను, ఎప్పుడైనా మారరా అంటే మారను, నాకు జబ్బు వచ్చినా మారను, నాకు బాధ వచ్చినా మారను, నేను మారనంటే నువ్వు మారరా అని బైబిల్ చెప్తుంది. మీరు మారాలని దేవుని తరఫున అడ్వాన్సెస్ గా నేను చెప్తున్నా. ప్రేమ దేవుని మాట్లాడాలి. అక్కడ కావాలి సమాజానికి తెలుసుకోవాలి నిజమైన దేవుణ్ణి, జీవితాన్ని మార్చుకోవాలి. రోజు రోజుకి సమాజం భయంకరంగా తయారవుతుంది. రోజు రోజుకి సమాజంలో ఒంటరిగా వెళ్ళినవాడు తిరిగి వస్తాడన్న నమ్మకం ఉందా? లేదు. అలాంటి సమాజానికి ఏం కావాలంటే బైబిల్ మాటలు కావాలి. రోజు రోజుకి రాయి చేసుకుంటుంది హృదయాన్ని, రాయిని చేసుకుని వాడి స్వార్థంగా చూసుకుంటుంది, వాడి సంతోషంగా చూసుకుంటుంది తప్ప సాటి మనిషి ఆ మనిషిని ఎందుకు కొట్టాలి, ఆ మనిషిని ఎందుకు చంపాలన్న ఆలోచన మనిషికి ఉండడం లేదు. అది రావాలంటే ఈ సొసైటీకి దేవుని మాటలు వాక్యం అనే ముందు ఉండాలి. ప్రేమల దేవుని వల్లరా వాక్యం అనే ముందు ఉండాలి. మారాలి, సొసైటీ మారాలి, మార్పు చెందాలి. బైబిల్ కోరుకుంటుంది. దేవుడు ఆకాశం నుంచి ఎదురు చేస్తున్నాడు. ఇదిగో ఈ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, మార్పు నుండి హృదయముగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మార్పు నుండి హృదయముగా. నీ ఆలోచనలు మారాలన్నా, నీ తలంపులు మారాలన్నా, నీ ఉద్దేశాలు మారాలన్నా, నీ జీవితం పవిత్రమైన జీవితంగా ఉండాలన్నా, దేవునికి అనుకూలమైన బ్రతుకుగా నీకు ఉండాలన్నా దేవుని వాక్యానికి నువ్వు కట్టుబడాలి. యేసుక్రీస్తు వారిని నువ్వు స్వీకరించాలి.
స్వీకరించాలి. అప్పుడే నీ జీవితం బాగుంటది, నీ కుటుంబం బాగుంటది, నీ కుటుంబంతో నువ్వు బాగుంటావు. పైబలేని ఈ లోకంతో, పైబలేని ఈ లోకంతో, లెక్కలేని ఈ లోకంతో, ఈ సమాజంతో, ఈ సొసైటీతో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలకు అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఈ కాఠిన్యమును మార్పు పొందలేని హృదయమును. అప్పుడప్పుడు మనం కూడా అంతా విసిగిపోయి మన పిల్లల ద్వారా, రే ఇక మారవరా, ఇన్నాళ్ళైనా మారరా అంటాం మనం కూడా మన పిల్లలు. అసలు మార్పు రాదరా నీకో అంటాం మనం కూడా. మార్పు రాదరా నీకో? నీ హృదయం మారవరా? రాయిపోయింది అది. నీ హృదయం రాయిపోయిందా? రాయి చేసుకున్నావా? నీ హృదయం రాయితే వాక్యం అంటది శక్తిగా వస్తుంది, పడుతుంది. వాక్యానికున్న బలం అలాంటిది, వాక్యానికున్న శక్తి అలాంటిది, వాక్యానికున్న బలం అలాంటిది, బలం అలాంటిది. మార్పు రావాలి. మార్పులలో హృదయముగా ఉండడానికి వీలు లేదు. రే మారవా, నీకు మార్పు చెందవా? తాగుంటుంది భర్తలే, నువ్వు తాగుడు మానుకోవా? నువ్వు అసలు ఆలోచించవా? ఇక నీ జీవితం తాగులేరా? నీ జీవితం ఇంకేరా? ఇక కుటుంబం కోసం ఆలోచించవా? అందరి పిల్లలా నా పిల్లలు ఉండడానికి వీల్లేదా? అందరిలా నా కుటుంబం కూడా ఉండడానికి వీల్లేదా? నువ్వు ఇంకేరా అని అడుగుతుంది. దేవుడు కూడా అడుగుతున్నాడు. ప్రేమల దేవుని వల్ల మారాలి. మనం మారాలనుకుంటున్నాం. మనం కూడా చాలా విషయాల్లో మారాలి. మనము కూడా చాలా విషయాల్లో మారాలి. పేరుకే మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం. పేరుకే దేవునికి ఉపయోగపడిన క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం. సమాజానికి ఏ మాత్రం కూడా ఇన్స్పైర్ గా లేకుండా క్రైస్తవులను పేరెట్టుకుని బ్రతికేస్తున్నాం. మనలో కూడా మార్పు లేదంటే కేవలం ఆదివారం వెళ్ళొచ్చేస్తున్నాము తప్ప మనలో మార్పు కూడా లేదు. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్న మాట, మార్పు చెందని హృదయముగా ముందెత్తి అంటున్నాడు. చదవండి. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. తాగుతయ్యానికి ఇప్పుడు పిల్లలు అని చెప్పాం. మా ఊర్లో తాగుతయ్యా అంటే తాగేవాడు. ఎవరు చెడిపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా చెప్పలేమన్నా, నీకు నచ్చిన రోజులు ఇంటి దగ్గర ఉంచుకుని నీకు కావాల్సింది, తనకు నచ్చింది పెట్టింది. బహుశా ఒక 2 నెలల్లో బ్రతుకుతాడు. పారవయ్యా, ఇప్పుడైనా దేవుణ్ణి అడుక్కోవయ్యా, ఇక్కడైనా దేవుని సన్నిధికి రావయ్యా అని నేను చెబుతున్నా సరే, మా ఎదురుగుంటా 3 నెలలు బ్రతకవలసిన వాడు మా ఎదురుకుండా నేను మాను తాగుతుంది ఎంజాయ్ అని కాయలు మాట చూపించి తాగేవాడు. 3 నెలలు బ్రతకవలసిన వాడు హాస్పిటల్కి వచ్చి 10 రోజులకి మనిషికి మార్పు రాదా? మనిషికి జ్ఞానోదయం అవదా? మనిషికి అర్థం కాదా? అంటే మనుషులు ఎలా ఉన్నారో చూడండి. శిక్షను పోగొట్టుకోవడం అంటే ప్రేమ దేవుని వల్లరా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, చచ్చిపోతామని చెప్పినా కూడా బైబిలేని 60 తరం, బైబిలేని తరం, అలాంటి తరంలో మనం దేవుడు అంటున్నాడు తీర్పు దినం ఒకటి ఉందన్నది. ఆ తీర్పు దినానికి నువ్వు వెళ్ళక ముందు నేను మార్పు అనేది ఉండాలి. హృదయాన్ని మార్చుకుంటారా? మంచిది. హృదయాన్ని మార్చుకుంటారా? సరే. హృదయాన్ని కఠినం చేసుకుని రాయిలాగా బ్రతుకుతానంటే ఇశ్రాయేలుకు దేవుడు కృప ఏంటో చూపించాడు.
మేము ఇలాగే ఉంటామంటే దేవుడు ఇశ్రాయేలుతో తన ఒక్కరితో ఎలాగంటే దేవుడు చూపించాడు. కానీ సమాజానికి దేవుడు చెబుతున్న మాట, తీర్పు దినానికి రాకముందు నీలో ఏముండాలి? మార్పు ఉండాలి. మార్పు ఉండాలి. మార్పు ఉండాలి. మార్పు రావాలని కోరుకుంటున్న దేవుని ఆలోచన నీకేమైనా నష్టాలు కలిగిస్తుందా? నీకేమైనా బాధలు కలిగిస్తుందా? నీకేమైనా ఇబ్బందులు కలిగిస్తుందా? నీకేమైనా ఇబ్బంది కలిగిస్తుందా? నువ్వేమైనా ఇబ్బంది పెడుతుందా? మార్చుకోమని కూడా చెబుతుంది. ఈ పాప జీవితాన్ని వదిలి, ఈ వచ్చి జీవితాన్ని వదిలి దేవునిలోనికి రమ్మని దేవుని మాట చెప్తున్నాయి. ఇది మీకేమైనా ఇబ్బందా? ఇది మీకేమైనా చేదుగా ఉందా? ఇది మీకేమైనా కష్టంగా ఉందా? ఈ బ్రతుకు బాగు కోరి చెబుతున్న మాట, మీకు క్షేమం కలిగే మాట ఏమని దేవుని వల్ల అర్థం కావాలి. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును విని వలన కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక ఆ మాట తాకిడి తీవ్రతంటే యూదులకి ఇశ్రాయేలుకి బాగా తెలుసు. ఈ మాట యొక్క తీవ్రత ఏంటో యూదులకి బాగా తెలుసు. అప్పుడే పౌలు గారు మరొకసారి వాడు దెబ్బతిన్న వాడు పూర్వీకులకు జరిగిన సందర్భాన్ని ఎత్తుకొని యూదులతో మాట్లాడుతున్న మాట, యోధా క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట ఒక్కసారి మీరు చూడగలిగితే మరొకసారి అన్నా, నేడు మీరు ఆయన శబ్దము విని వలన కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయాన్ని కఠినపరచకనుకుని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుతుంది. ఏడు అలవడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. దాంతో పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు ఒక గొప్ప గ్రేట్ అడ్వైజర్ అంటే ఆయన సువార్త యుద్ధంలో పరిగెడుతున్నప్పుడు ఎథెన్సీ పట్టణంలో ఉన్నాడు. ఎథెన్సీ పట్టణంలో ఉన్నప్పుడు దేవుని తరపున విగ్రహారాధనల మధ్య నిండిపోతున్న వారి యొక్క ప్రతిమల మధ్య నిండిపోతున్న వారి మధ్య నిలబడి ఆయన మాట్లాడుతున్నప్పుడు వారందరితో వారితో మాట్లాడారు. ఏమని మాట్లాడంటే నిజమైన దేవుని లక్షణాలను గురించి, నిజమైన దేవుని ఆనవాళ్ళను గురించి మాట్లాడాడు. అందులో చాలా మంది వ్యతిరేకించారు, పౌలుని ద్వేషించారు, పౌలుని కొట్టడానికి చూశారు. కానీ ఈ అడ్వైజర్ మాటలు విన్నందులో ఆ సభలో కొంతమంది మారారు. ఎందుకు మారాలి అంటే, ఎందుకు పౌలు ఎలా చెప్పాలయ్యా అంటే చెప్పాలి. మార్పు చెందని సమాజంతో దేవుని తరపున అడ్వైజర్గా ఉండి మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు తాకిడి హృదయాన్ని తాకుతే ఆ హృదయంలో ఈ మాటలు పెడుతున్నప్పుడు వారి జీవితాన్ని మార్చుకుంటారు. ఇదిగో భయంకరమైన ప్రతిమల ఆరాధనలో ఉండిపోతున్న ఆ ఎథెన్స్ పట్టణంలో ఉంటున్న వారు పౌలు మాటలు విన్నారు, బ్రతుకులు మార్చుకున్నారు, క్రీస్తుని అంగీకరించారు, చక్కని జీవితాన్ని కొనసాగించారు. అలాంటి పౌలు గారు యోధా క్రైస్తవులతో మాట్లాడుతున్న మాట, ఇదిగో చరిత్రలో ఆయనకు కోపాన్ని పుట్టించిన మీ పూర్వీకులు ఆయన పెద్ద ఏంటి, ఆయన ఎప్పుడైతే ఏంటో చూశారు. మీరు కూడా అలా ఉండడానికి వీల్లేదు. కానీ నేరను సమయం ఉండగానే ఈ రోజే ఇప్పుడే ఏమవ్వాలి? ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడమే కాకుండా మారాలి. ఇప్పటికీ వాక్యం దగ్గరకు వచ్చిన, వాక్యం వినినా, చర్చికి వెళ్ళినా, బాప్టిజం తీసుకోలేని వారు ఎవరైనా ఉందా, ఇంకా మారవలసిన వారు ఎవరైనా ఉంటే ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మారాలి. మీరని రోజు ఉండగానే ఇప్పుడే ఏమని మారాలి. సమయం ఉన్నదనుకున్నావా? మీరే పొరపాటు. సమయం ఉందని నువ్వు అనుకుంటున్నావా? మీరే పొరపాటు. ఏమో
ఏమో యాకోబు పత్రికలో రాయబడిన మాట ప్రకారంగా రేపు ఏం జరుగునో ఎవరికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలుగా మనకు తెలుసు. అయినా మనం మాట ఎన్నో భయంకరమైన తుఫాను, ఎన్నో భయంకరమైన రోగాలు మన తాకినా సరే మనలో భయం లేదు. కరోనా నుంచి బయటకు వచ్చేసాం, అయినా మనలోని మార్పు లేదు. నేడలు సమయం ఉండగానే నువ్వు మారాలని బైబిల్ హెచ్చరిస్తుంది. నేడలు సమయం ఉండగానే నువ్వు మారాలని బైబిల్ కోరుతుంది. నువ్వు మారాలి ప్రియమైన దేవుని వల్ల మారాలి. మనకి మార్పు అంటే ఏదోలా ఉంది, కానీ కొందరికి మార్పు అంటే అవసరమైంది. జైల్లో ఉండి కూడా మారే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతుంది. జైల్లో ఉన్న వారు వాక్యాలు విని మారడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి వారి జీవితంలో మార్పు మనకు కనబడుతుంది. కానీ స్వేచ్ఛా జీవితులుగా మనం ఉన్నా కదా మనలో మార్పు అనేది కనబడుతుంది. చూడండి ఒకసారి వీడియో చూడండి, మనం చేసుకుందాం. ఒకసారి వీడియో మనం చూస్తున్నప్పుడు మార్పు చెందవలసిన జీవితాలు మనకి అర్థమవ్వాలి. బయట కాదు, చెరసాలలో ఉన్న ఖైదీలకి వాక్యం అర్థమయ్యింది. చెరసాలలో వారికి దేవుని మాట అర్థమయ్యింది. మార్పు ఎంత అవసరమో అర్థమయ్యింది కాబట్టి వారి చెరసాలలో ఏదైనా పర్వాలేదు, కానీ నేను మాత్రం బాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన అందరికీ చెరసాల ఖైదీల్లో ఉంటున్న వారందరికీ అక్కడ బాప్తిసం జరుగుతుంది. మార్పు చెందుతున్నారు. హృదయాన్ని కఠినం చేసుకుని చేసిన పాపానికి, చేసిన నేరానికి చెరసాలకు మీద ఖైదీలు ఒక రోజు వాక్యాలు విన్నారు. ఆ వాక్యాలు విన్న వారి జీవితంలో మారాలనుకుంటున్నారు. బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యంలో చేరాలనుకుంటున్నారు. వారు చేరుతున్నారు. చూసారా, చెరసాలలో ఉన్న వారికి అర్థమయ్యింది, ఖైదీలో ఉంటున్న వారికి అర్థమయ్యింది వాక్యం విలువ. ఈ పరిస్థితులు వారికి లేవు. మళ్ళా స్వేచ్ఛగా తిరిగే అవకాశం వారికి లేదు. మళ్ళా కుటుంబాలతో కలిసి ఉండే అవకాశం వారికి లేదు. జైలుకి వెళ్ళిన తర్వాత వారు చేసిన నేరం ఏంటో, వారు చేసిన పాపం ఏంటో, వారు చేసిన తప్పులు ఏంటో, ఈ లోకం ఏంటో వారికి అర్థమైంది. కాబట్టి వారు అర్థం చేసుకున్న వారు మేము మారాలనుకున్నారు, దేవుని అంగీకరించాలనుకున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. దేవుని ద్వారా సమాజం మార్పు చెందాలి. నేడలు సమయం ఉండగానే జీవితం మారాలి, బ్రతుకు మార్చుకోవాలి. హృదయం ఇలాగే రాయి చేసుకుని బ్రతకడానికి దేవునికి ఇష్టం లేదు. హృదయమందు మార్పు లేకుండా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఒకవేళ నీ జీవితం ఇలాగే హృదయమందు మార్పు లేకుండా బ్రతుకుతే ఒక రోజు నీ జీవితంలో తీర్పు దినాన్ని నిలబడవలసి వస్తుంది. శిక్షను పోగేసుకుంటున్న వాళ్ళ సంగతి మర్చిపోవద్దు. శిక్షను పోగేసుకుంటున్నాం మనం. దేవుని వల్ల ఈ రోజు నేను వచ్చి మాట్లాడినా, రేపు వచ్చి ఇంకో సేవకులు వచ్చి మాట్లాడినా ఈ సొసైటీలో మార్పు రావాలి. ఈ భయంకరమైన సమాజంలో ప్రతి మనిషి మారాలి. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. హృదయమందు దేవుని వాక్యం ఉండాలి. హృదయమందు దేవుడు కోరుకుంటున్న మార్పు ఉండాలి తప్ప నా జీవితం, నా ఇష్టం, నా లైఫ్ అనుకుంటూ జీవితాన్ని కొనసాగించేసుకుని నరకాన్ని వెళ్ళిపోకూడదని దేవుడు కోరుకుంటున్న దేవుని వల్ల బైబిల్ ద్వారా హెచ్చరిస్తున్న మాట మనం చూస్తున్నప్పుడు నేడలు సమయం ఉండగానే నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ కుటుంబం మారాలి. నీ కుటుంబం బాగుండాలంటే నీ దేవుని రుచి చూడాలి. దేవునికి రావాలి. అప్పుడే నీ కుటుంబం క్షేమంగా, ఆనందంగా ఉండడానికి కనబడుతుంది. మన దేవుని వల్ల
నేడు సమయం ఉండగానే రేపన్నది మనది కాదు. రేపన్నది మనది కాదు. దేవుడు కోరుకున్నప్పుడు మనం మార్పు చెందాలి, మనం మారాలి, దేవుడికి మన జీవితాన్ని అప్పగించాలి, ఈ పాప జీవితాన్ని వదలాలి, ఈ లోకంలో కనబడుతున్న ఈ పాపాన్ని మనం వదలాలి. దేవుడికి అవకాశం మనం ఇవ్వాలి. నా దగ్గర నీ దేవుడికి సమయం లేనున్నది. మళ్ళీ మొదలాయ్ 8 రోజుల తర్వాత చచ్చిపోయింది. ఆ తర్వాత పాతాళంలో మారాలన్న అవకాశం ఉందా? లేదు. మారాలని దేవుడు హెచ్చరించినప్పుడే మారడానికి మనం ప్రయత్నం చేయాలి. బ్రతుకుని మార్చుకో, హృదయాన్ని మెత్తలు చేసుకొని దేవుడు చెబుతున్నప్పుడే హృదయాన్ని మెత్తలు చేసుకుని దేవుడికి అనుకూలమైన జీవితంగా మనం మార్చుకోవాలి. కాదు అనుకుంటే నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, ఎవరు చూస్తున్నారు అంటే దేవుడు చూస్తున్నాడు. ఏదన్నా లెక్క లేకుండా మనుషులున్నా లెక్క లేకుండా ఉంటుంది. మన దేవుని వల్ల ఒకే ఒక సామెత జీవితంలో ముగించేస్తారు. అందరికి తెలిసిన సామెత. మనుషులుగా బ్రతుకుతున్న వారికి కోపం రప్పించకూడదట. ఎవరికి? ఒకటి దేవునికి, 2 డాక్టర్ గారికి. దేవునికి కోపం రప్పిస్తే ఎక్కడ పంపుతుందట? డాక్టర్ గారి దగ్గర పంపిస్తున్నాడు. డాక్టర్ గారికి కోపం రప్పిస్తే డైరెక్ట్ దేవుని దగ్గర పంపిస్తాడు. ఇక అంతే పాపం. కనుక మన జీవితంలో దేవుడికి కోపం రప్పించకూడదు, డాక్టర్ గారికి కూడా కోపం రప్పించకూడదు. దేవుడిచ్చిన జీవితం మళ్ళా దేవుడికి అప్పగించుకునేంత వరకు హాయిగా సంతృప్తిగా నెమ్మదిగా ఉండాలంటే ఈ జీవితంలో యేసుక్రీస్తు వారు ఉండాలి. యేసుక్రీస్తు వారు లేని జీవితం సరైన జీవితం కాదు. చాలా మంది దుర్మార్గులు సమాజాన్ని పాడు చేస్తూ క్రీస్తు మాకొద్దు, ఈ శవ ఆరాధన మాకొద్దు వాగుతున్నారు. అలాంటి వారికి ఎవరికైనా ఏ నాటికైనా యేసుక్రీస్తు చివర దిక్కు. అది అర్థమయ్యే రోజు దేవుడి వరకు చూపిస్తారో దేవుని. ఈ సమాజంలో ఎంతమంది అయితే మారలేదో అలాంటి వారు మార్పు చెందాలి. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడే వాక్యం ద్వారా మారని నీ హృదయాన్ని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, దేవుడికి అప్పగించుకో. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా కనుకండి కృపగలము ద్వారా ఘనమైన నీ నామాన్ని పొందడంలో కృతజ్ఞతాస్థితిని తెలియజేసుకుంటాం. అయినా మీరు మాకు ఇచ్చిన సమయం నిమిత్తండి, మీరు ఇచ్చిన జీవగ్రంథంలో మాటలు నిమిత్తం సమాజాన్ని కనిపించున్నారు. మార్పు లేని నిమిత్తండి మనుషుల బ్రతుకు నుండి మార్పు కావాలని కోరుకుంటున్నాను. మీ ఆలోచన రానుకున్నాను. మరొకసారి నేను తండ్రి అవకాశం కల్పించాలని నేను నమ్ముతాను. బ్రతుకులో మార్పు లేకపోతుంది తండ్రి, బ్రతుకుకే అర్థం లేదని చివరకు నేను తండ్రి శిక్షణ పోగేసుకునే వారిగా మారిపోతున్నాను. ఎరుగక బలవందు లోపల బ్రతుకుతున్న లేఖన తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, అక్కలని మీరు జ్ఞాపకం చేసుకుని మాటలు అందించారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ మాటల ద్వారా తండ్రి హృదయంలో ఆయన మీరు ప్రేరేపించబోతున్నారని, ఆయన వారి బ్రతుకులను మార్పులను తండ్రి మీరు కలిగించబోతున్నారని ఎరుగుని వారందరూ తండ్రి ఈ మాటలు పరిచయం పట్టకుండా లెక్కలేని వారుగా నిలుపుతారు. హృదయాన్ని నిలుపండి, కఠినం చేసుకుని తండ్రి శిక్షకు ప్రాప్తులుగా మారకుండా తండ్రి నీతి కిరీటం వైపు నేను తండ్రి, నీతి ఫలాల వైపు నేను తండ్రి ఇతరు చూసి పిల్లలుగా నేను తండ్రి ఆయన లోకానికి దూరంగా బ్రతుకుతూ నడుతాడు, పాపానికి నేను తండ్రి దూరంగా బ్రతుకుతున్నాను. ఆయన నీతి కలిగిన జీవితం నేను తండ్రి ఆ బ్రతుకును చూపిస్తూ నేను తండ్రి కొందరినైనా తండ్రి రక్షించే విధంగా తండ్రి, కొందరినైనా మీ రాజ్యంలో నేను తండ్రి నడిపించే విధంగా ఆయన నన్ను అన్నందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాటలు ఏమాత్రం కూడా నేను తండ్రి పరిచయం పెట్టకుండా జాగ్రత్త కొద్ది పనులు కలిగిన తండ్రి వాళ్ళ హృదయంలో మార్పు కలిగిన బ్రతుకులు కలిగిన వారికి ఉండేటప్పుడు నేను సహాయం దయచేస్తారని ఆశిస్తున్నాను. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రతి కుటుంబంలో నేను తండ్రి కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు నేను తండ్రి, చిక్కుకునే బాధలు నేను తండ్రి వాటన్నిటికీ తండ్రి మీ పిల్లలు మీ హక్కుని చేర్చుకుంటారని ఆశిస్తారు. జరిగిన ఇంట్లో మీకు మహిమకరంగా జరిగిందని మేము నమ్ముతున్నాం. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడే యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.